Put your ideal money to work for you in liquid funds. ఏదైనా త్వరలో రాబోయే ఖర్చుల కోసం అందుబాటులో ఉండేందుకు మనం ఏం చేస్తాం? మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నిల్వ చేసి పెట్టుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి, మన డైలీ ఎక్స్పెన్సెస్ మీట్ అయ్యేందుకు, ఏటీఎం ద్వారా క్యాష్ డ్రా చేసేందుకు, యుటిలిటీ బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసేందుకు ఈ బ్యాలెన్స్ వాడతాం. కానీ కొన్ని సమయాల్లో ఆ మొత్తం ఎక్కువ కాలం అలాగే ఉండిపోతుంది. మన అవసరాలు అనుకున్న టైంకి రాకపోవడంతో ఇలా మెయింటైన్ చేసేదానికి ఆపర్చునిటీ కాస్ట్ ఉంటుంది. మనకు బ్యాంక్స్ ఆ బ్యాలెన్స్ మీద 3 to 4% వరకు ఇంట్రెస్ట్ పే చేస్తాయి. ఇది ఇన్ఫ్లేషన్ కంటే చాలా తక్కువ. ఎస్బీఐ అకౌంట్ ఎనీ టైం మనీ అనే సద్గుణం కలిగి ఉంటుంది, కానీ ఏ రకమైన ఇన్కమ్ తెచ్చిపెట్టదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం అనుకూలంగా మార్చుకునే దిశగా ఈ వీడియో. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్. లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ లాంటి మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫర్ కన్వీనియన్స్, liquidity, higher rate of return than savings bank account. హయ్యర్ డిగ్రీ ఆఫ్ సెక్యూరిటీ కలిగి ఉండి మీ కొన్ని దినాల, కొన్ని వారాల, కొన్ని నెల అవసరానికి అమౌంట్పై బెటర్ రిటర్న్ తెచ్చిపెడతాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ట్రెజరీ బిల్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ కమర్షియల్ పేపర్స్లో ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ డిపాజిట్స్ మీద హయ్యర్ రిటర్న్ తీసేందుకు అనువైన అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి హైలీ లిక్విడ్ ఫండ్స్. ఓవర్ నైట్ ఫండ్స్ పైన 6 days తర్వాత డ్రా చేస్తే లిక్విడ్ ఫండ్స్ పైన ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు. ఎలాంటి పెనాల్టీ అండ్ ఛార్జెస్ లేకుండా మొత్తంగా కానీ పార్షియల్గా కానీ 24 hours లోపు తిరిగి తీసుకునే వీలుంటుంది. లిక్విడ్ ఫండ్స్ ప్రయోజనాలు: హైలీ రేటెడ్ పేపర్స్. లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ in highly rated money market instruments which entails the least risk, ensuring that your money is safe, better yield. Liquid funds can give returns 2 to 4% point higher than savings bank account. They are ideal solutions for accruing stable income from your idle funds. From time to time, you receive large one-time cash flow like bonus, instrument maturity proceeds, for example, a fixed deposit, public provident fund account, or life insurance policy maturing. ఇలాంటి పెద్ద అమౌంట్స్, సే 10 lakhs మీ ఎస్బీఐ అకౌంట్లో వస్తే దాని మీద 20 to 40 వేల వరకు ఎడిషనల్ ఇన్కమ్ ఈ లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పొందవచ్చు. This may not seem a big amount, but can be a long term towards help you in creating habit of investing. కొన్ని ఏఎంసీస్ ఇన్స్టెంట్ క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు ఏఎంసీ పోర్టల్ నుండి డైరెక్ట్గా లేదా వారి యాప్ ద్వారా రిడీమ్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. While they make better investment sense than savings bank account, bear in mind that liquid funds returns depend on prevailing market conditions. Money market rates change with changes in interest rate in the economy. Moreover, unlike in the case of a savings bank account, there is no TDS or tax deducted at source on returns accrued in liquid assets. మీ డబ్బు మీ కొరకు షార్ట్ టర్మ్లో అయినా ప్రయోజనకరంగా పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కన్సల్ట్ విత్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ ఫండ్స్ అలైన్ విత్ యువర్ ఓవరాల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ అండ్ రిస్క్ టాలరెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.